నమస్తే, వెల్కమ్ టు టీ10. వ్యవసాయ మార్కెటింగ్ పై జాతీయ విధాన పత్రం పేరిట కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వ కుత్సిత ఉద్దేశాలను బహిర్గతం చేస్తోంది. రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్ లాభాలను అత్యధిక స్థాయికి చేర్చడం కోసం పన్నిన పన్నాగం ఇది. రైతాంగ ఉద్యమం ముందుకు తెచ్చిన ఏ ఒక్క కోరికను కేంద్రం తీవ్రంగా తీసుకోలేదని ఈ ముసాయిదా స్పష్టం చేసింది. గరిష్ట మద్దతు ధర చట్టబద్ధం చేయడం, వ్యవసాయంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, రైతాంగానికి అనుకూలమైన పరపతి సదుపాయాలు కలిగించడం వంటి కోరికలను అసలు పట్టించుకోలేదని తెలుస్తోంది. రాజ్యాంగం 246వ అధికరణం ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోనిదని కంటతుడుపుగా ఒప్పుకుంటూనే ఆ ముసాయిదా ప్రధాన శైలి మాత్రం సమాఖ్య విధానపై రాష్ట్రాల అధికారాలపై దాడి చేసేదిగా ఉంది. రాష్ట్రాల ప్రయోజితమైన మార్కెట్ మౌలిక సదుపాయాలను నిర్మూలించడం, ఏపీఎంసీల పాత్రను రద్దు చేయడం, చిన్న మధ్య తరహా రైతాంగాన్ని ప్రైవేటు వ్యాపార కూటములకు విపరీతంగా లోబడిపోక తప్పనిసరి పరిస్థితి కల్పించడానికి దారితీసేదిగా ఉంది. ప్రైవేటు హోల్సేల్ మార్కెట్ల ఏర్పాటు, ముఖద్వారంలోనే కార్పొరేట్ వ్యాపారులు, ఎగుమతిదారులు కొనుక్కునే అవకాశం కల్పించడం వంటి అంశాలు ఈ ముసాయిదా ప్రధానంగా సూచిస్తోంది. సాంప్రదాయిక వ్యవసాయ మార్కెట్ యార్డుల స్థానంలో కార్పొరేట్ ఆధీనంలోని గోదాములు, సిలోలు తీసుకురావడం, రాష్ట్ర వ్యాపిత మార్కెట్ ఫీజును, వాణిజ్య ఫీజును ప్రవేశపెట్టడం వంటివి ఈ ముసాయిదాలో ప్రధానంగా సూచించిన సంస్కరణల్లో ఉన్నాయి. బడా కార్పొరేట్లు ఏపీఎంసీ మార్కెట్ యార్డులను తోసిపుచ్చి తామే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆ ముసాయిదా ప్రతిపాదిస్తోంది. రిలయన్స్, అదానీలతో సహా బడా కార్పొరేట్ కంపెనీలకు విస్తారమైన గోదాము వ్యవస్థ ఉంది. హర్యానాలోని సిస్రా, పంజాబ్ లోని లుధియానాలో ప్రైవేటు రైల్వే నెట్వర్క్ కూడా ఉంది. ఎంఎస్పీ అనే దానికి కార్పొరేట్ లాబీ, అలాగే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు పచ్చి వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయోత్పత్తులను కారు చౌకగా కురేయటమే ఎప్పుడూ వారి వ్యూహంగా ఉంటుంది. దానికి కొంత నాణ్యత జోడించి బ్రాండ్ వేసి మార్కెట్ లో అమ్ముకోవటమే వారి లక్ష్యం. ఈ క్రమంలో విపరీతమైన లాభాలు, గుట్టలు పోగు పోసుకోవాలని చూస్తారు. ఈ విధంగా బడా వ్యాపార వర్గాలు రైతులను, అలాగే వినియోగదారులను కూడా దోచుకుంటున్నాయి. రైతుల నుంచి తాము కబలించిన అదనపు లాభంతో కొంత శాతాన్నైనా వారు అందించిన ముడి సరుకుకు గిట్టుబాటు ధరగా కలపాలని ముసాయిదాలో ఎలాంటి నియంత్రణ నిబంధన కూడా పెట్టలేదు. ఈ విధంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకు లొంగిపోతుంది. రైతాంగ ఆత్మహత్యలు, రుణభారం కొనసాగటానికి కారణమవుతోంది. రైతాంగం దివాలా తీసే పరిస్థితిని సృష్టిస్తోంది. ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేయడంతో బీహార్ లో మండీలు పోయాక ఎలాంటి శోచనీయ పరిస్థితులు ఏర్పడ్డాయో ఈ నివేదిక డాక్యుమెంట్ గా నివేదించడం చెప్పుకోదగిన అంశము. ఇదెంతో వైరుధ్య భరితం, పరాకాష్ట. ఎందుకంటే ఢిల్లీలో రైతాంగ పోరాటం తారా స్థాయిలో ఉండగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితులైన కార్పొరేట్ వర్గాలు ఏపీఎంసీ చట్టం రద్దును, వ్యవసాయ మార్కెట్ల నియంత్రణ ఎత్తివేతకు గొప్ప ఉదాహరణ అన్నట్టు కథనాలు ప్రచారంలో పెడుతూ వచ్చాయి. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని ఈ ముసాయిదా సుస్పష్టంగా చెబుతోంది. వ్యవసాయాన్ని సంస్కరించడానికి అదొక్కటే మార్గం అని చూపిస్తోంది. ఉదాహరణకు ఈ ముసాయిదా ఎంతో గొప్పగా చెప్పబడిన మోడీ అత్యంత ప్రియ పథకమైన ఎఫ్పిఓ పథకం కార్పొరేట్ చొరబాటుకు మార్గంగా ఊహిస్తోంది. దీని ప్రకారం ఎఫ్పిఓలు క్లస్టర్ల ప్రాతిపదికగా బడా వ్యాపార సంస్థలతో కాంట్రాక్టు ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగటానికి అనుకూల వాతావరణం సృష్టించాల్సి వస్తుంది. ఎఫ్పిఓ పథకాన్ని ముందుకు తీసుకోవటానికి వీలుగా సిఐఐ, ఎఫ్ఐసిసిఐ వంటి కార్పొరేట్ గ్రూపులు చూపిస్తున్న మహా ఆరాటం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. ఫ్యూచర్స్ బహిరంగ మార్కెట్ ద్వారా పెట్టుబడుల ప్రవేశాన్ని మరింత లోతుకు తీసుకుపోవాలన్న సూచనను కూడా ఇదే బడా వ్యాపార సంస్థల ఉచ్చుగా మాత్రమే చూడవలసి ఉంటుంది. దీనివల్ల బహుళ జాతి కంపెనీలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు దేశీయ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించి అత్యధిక ఆధిక్యత సంపాదించి నియంత్రించేందుకు అవకాశం లభిస్తోంది. తద్వారా భారతీయుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ ముసాయిదాకు ఇప్పటికే గట్టి ప్రతిఘటన మొదలైంది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుపై ఈ ముసాయిదాను దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులను డిసెంబర్ 23న ప్రదర్శనలో సమీకరించింది. అదే విధంగా జనవరి 26న ట్రాక్టర్ వాహనాల ర్యాలీలోకి తీసుకొచ్చింది. హర్యానాలోని తోహనాలోను, పంజాబ్ లోని మోగాలోను జరిగిన 2 మహా కిసాన్ పంచాయతీల్లోనే 75,000 మంది రైతులు సమీకృతులైనారు. ఇటీవలనే ఢిల్లీలో జరిగిన ఎస్కేఎం జాతీయ సమావేశాలు ఈ పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని ప్రతినపూనాయి. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దేశ విదేశీ కార్పొరేట్లకు బంగారు పల్లెంలో పెట్టి అప్పగించాలని చూస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ ప్రయత్నాలను అన్ని తరగతుల ప్రజలు బలంగా ప్రతిఘటించటం అవసరం. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.